ఓకే పిల్లరా మరి పరలోకపు గవిని మరి గత కొన్ని వారాలుగా మరి అనేకమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ దేవుని యొక్క మాటలు మరి అందులో ఉన్నటువంటి సత్యాలను ఒక క్రమంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీలో అనేక మంది అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానంగా కొన్ని పాఠాలను మరి వినిపింపజేయడం జరిగింది. మరి అదే కోణంలోనే మరి నేటి పాఠం 'పరలోకపు గవిని' అనేటువంటి పాఠం కూడా ఉంటుంది పిల్లలు. ఎందుకనంటే చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏమన్నానంటే ఆహ్, క్రైస్తవులుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం. క్రీస్తుని అంగీకరించాము. అంగీకరించిన తర్వాత బాప్తిస్మం పొందుకున్నాము. పొందుకున్న తర్వాత మనము ఎలాంటి పాపపు పని చేయకోకుండా, మరి ఏ సహవాసానికి వెళ్ళకుండా, మరి ఏ సభలో చేరకుండా, కేవలం మనము ఇంట్లోనే ఉండిపోతే మరి ఏ పాపం చేయకోకుండా మనం ఇంట్లోనే ఉండిపోతే, మనం పరలోకానికి అర్హులమా కాదా? అనేటువంటి ప్రశ్న చాలా మందికుంది. ఇది ఇప్పటి ప్రశ్న కాదండి. చాలా మందికి మరి ఎన్నో సందర్భాలలో వచ్చేటువంటి ఆలోచన. ఎందుకనంటే చాలా మందికి సహవాసంగా కూడుకోవడం, మరి ప్రజల మధ్య ఉండడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. వాస్తవం చెప్పాలి అననంటే, ఒక కూటమిలో లేదా ఒక నలుగురు కూడుకునే చోట కూడుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. దానికి కారణం గూడా లేకపోలేదు. ఎందుకననంటే, అనేకమైనటువంటి మరి సమస్యలు ఎక్కువగా జనాలు ఒక దిక్కన కూడితే ఏమవుతుందనంటే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక దిక్కన మరి జనాలు ఎక్కువగా కూడుకుంటే భిన్నాభిప్రాయాలు ఎన్నో వస్తుంటాయి. ఎన్నో ఆలోచనలొస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికి మనం ఎందుకు సమయం ఇవ్వాలి? వీటిలో మనం ఎందుకు చేరాలి? అనేటువంటి ఆలోచన మరి చాలా మందికి లేకపోలేదు. ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు కూడా ఒకటిగా ఉన్నప్పుడు మరి ఆదికాండం 11 అధ్యాయంలో అందరూ కలిసి పరలోకాన్ని అంటున్నంత ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు. కానీ వాళ్ళ భాషలను దేవుడు తారుమారు చేసినట్లుగా మనం చూస్తాం. ఇకపోతే కాలక్రమేణా మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయులు గూడా కనానులో ఒకటిగా ఉన్నప్పుడు వారి మధ్యనే ఎన్నో విభేదాలొచ్చాయి. తర్వాత కాలంలో మరి 2 భాగాలుగా ఇశ్రాయేల్ దేశం అప్పుడు విడిపోయినట్లుగా మనం చూస్తాం. ఒకళ్ళు, యూదులుగా ఒకళ్ళు విడిపోవడం. ఇలాంటివి మరి కొన్ని పరిస్థితులను వాక్యంలో మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనకొచ్చేసరికి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11 అధ్యాయం 17 వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11 అధ్యాయము 17 వచనాన్ని చదువుదాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అంటే, మీరు కూడి వచ్చేది ఎక్కువ కీడు కొరకే గాని, మేలు కొరకు కాదు అనేటువంటి మాటను పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఈ సందర్భాలు అలాగే ఇలాంటి కొన్ని మాటలు చూసినప్పుడు చాలా మందికి అనుమానం ఏంటనంటే, మరి మనం సంఘంగా కూడుకోవడం వలన కీడు అంటున్నాడు గదండీ! కాబట్టి ఇలాగ మనం కూడుకోకుండా మరి దేవుడిని నమ్ముకొని అలాగే ఇంట్లో ఉండిపోతే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచన చాలా మందికుంది. ఎందుకు అన్నానంటే, దేవుడు ఒక ప్రణాళికను జేశాడు. ఆ ప్రణాళిక ఏంటో మనుషులకి అర్థం గాలేదు. కనుకనే ఇలాంటి యొక్క ఆలోచన మరి మనుషుల్లో వస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు ఈ లోకానికి పునాది వేయబడడానికి ముందే మన కొరకు రక్షకునిగా దేవుడు మరి ఏర్పరిచాడు. అది గతంలో మనం చాలా సందర్భాలలో నేర్చుకున్నాం. అయితే ఎందుకు ఇలాంటి ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు అననంటే కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట 90 అధ్యాయంలో దేవుడు భూమి మీద మనిషిని చేసినప్పటికీ కూడా ఆయన ఆశపడింది ఒకటి. మూడో వచనాన్ని మనం చూస్తే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. అంతే. ఇప్పుడు దేవుడు మనుషులను భూమి మీదకి పంపించాడు. పంపించిన తరువాత వాళ్ళు పాపం చేస్తారని తెలిసే క్రీస్తుని ముందుగానే సిద్ధపరిచాడు. కారణం ఏంటి అననంటే వెళ్ళినటువంటి వారు వెళ్ళిపోయినటువంటి స్థలంలో ఉండిపోకుండా మరలా దేవుని యొద్దకు తిరిగి రావాలి అని దేవుడు ఆశపడ్డాడు. తిరిగి రావాలి అనంటే దానికొక ప్రణాళికను దేవుడు మరి ఏర్పాటు చేశాడు.
భూమి మీదకు భూమి మీద మనిషిని చేసిన తర్వాత ఈ మనిషి పాపం చేస్తాడని తెలిసే మరి లోకానికి పునాది వేయబడక ముందే క్రీస్తుని దేవుడు మన కొరకు రక్షకునిగా ఏర్పరిచాడు. అది క్రీస్తు రాకడలో ఉన్నటువంటి మర్మం. మరి అది దేవుని మర్మం అనేటువంటి పాఠంలో ఆదివారం నేను మీకు మరి సంఘంలో బోధించడం జరిగింది 2 వారాల క్రితం. కాబట్టి క్రీస్తు రాక ఎప్పుడు దేవుడు ఏర్పరిచాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. మనల్ని ఎప్పుడు రావాలని కోరుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. కాబట్టి రక్షణ అనేటువంటి ఒక మార్గాన్ని దేవుడు స్థిరపరచి, నరులారా తిరిగి రండి. మరిప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అంటే ఒక దారి ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏవండీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఈ గూగుల్ మ్యాప్స్ అనేది వచ్చేసాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వెంటనే మ్యాప్ ఏసుకొని ఏ దారి ఎటు వెళ్ళాలో మనం దారిని చూసుకొని వెళ్తున్నాం. అంటే ఒక దారి అనేటువంటిది ప్రాముఖ్యం. దారి లేకోకుండా మనం వెళ్ళలేం. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అమెరికాకి వెళ్ళాలి అనంటే మనము ఏవండీ రోడ్ మార్గంలో మనం వెళ్ళలేం. ఎందుకనంటే సముద్రాన్ని దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక దారి అనేటువంటిది ఉండదు. దాటాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది గాబట్టి ఏం జేశారంటే విమానాలు కనుక్కున్న తర్వాత ఏవండీ ఆ దేశం నుంచి ఈ దేశానికి సునాయాసంగా వెళ్ళగలుగుతున్నాం. లేదా ఒక ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతం నుండి ఏవండీ రష్యా ప్రాంతానికి వెళ్తే అక్కడి నుండి అమెరికాకి చాలా దగ్గర. ఓడలో వెళ్ళిపోవచ్చు. ఇలా ఏవండీ కొన్ని దారులు లేదా మార్గాలను మనం కనిపెట్టాం. కనిపెట్టిన తర్వాత మనిషి ఏం జేస్తున్నాడంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం జేస్తున్నాడు. ఇది మనకు చక్కగా అర్థమైతే దేవుడు తిరిగి రండి అని జెప్పాడు. తిరిగి రండి అని చెప్పినటువంటి వాడు ఒక మార్గాన్ని గూడా పెట్టాడు వెళ్ళడానికి. అందరూ వెళ్ళలేరు. ఆ మార్గాన్ని కనుగొన్న వాళ్ళు, ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటి? మరలా మనం తండ్రి యొద్దకు వెళ్ళడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ప్రారంభంలోనే దేవుడు మరి ఒక వ్యక్తికి ఒక దర్శనం ద్వారా చూపించడం లేదా ఒక కల ద్వారా చూపించడం జరిగింది. మరి ఆదికాండం గనుక మనం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయము 12వ వచనం నుండి చదివితే ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం నుండి గనుక మనం చదివితే అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనెను పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యాకోబు గారికి దేవుడు ఒక కళ రూపంలో ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మరి యాకోబు గారు బెర్షెబా అనేటువంటి ఒక ప్రాంతం నుండి హారాన్ అనేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. మనకు తెలుసు మరి ప్రారంభంలో మనం చూసుకుంటే మరి ఇస్సాకు గారు యాకోబుని పిలిపించి, ఇదిగో నీ అన్నయ్యైనటువంటి ఏశావు నీ మీద కోపంగా ఉన్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి అతని వల్ల నీకు ప్రాణహాని ఉంది కనుక నువ్వేం చేస్తావంటే నీ తల్లి ఇంటికి వెళ్ళిపో, పదునరాంలో ఉన్నటువంటి నీ తల్లి ఇంటికి వెళ్ళిపో, మరి అక్కడ కొంతకాలం అక్కడ ఉండమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. మరి ఈయన ప్రయాణమై వెళ్తున్నటువంటి సందర్భంలో బెర్షెబా అనేటువంటి ప్రాంతం నుండి ఇప్పుడు మరలా హారాన్ అనేటువంటి ప్రాంతానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో ఏమైందనంటే మరి చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఈయన ఇంకా చీకట్లో ప్రయాణం చేయడం కుదరదని చెప్పేసి ఒక దిక్కున ఆగి, ఒక బండని తీసుకొని తలగడగా ఆ బండని పెట్టుకొని పండుకొని ఉన్నప్పుడు మరి అతనికొచ్చినటువంటి కల మనం చూసుకున్నట్లయితే అందులో మరి 12వ వచనంలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి.
మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొనియున్న ఈ భూమి నీకును, నీ సంతానమునకు ఇచ్చెదను అని చెప్పాడు. అంటే తర్వాత మరి యాకోబు జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు చెబుతూనే, మొదటిగా అతనికిచ్చినటువంటి కల ఏంటి అని మనం ఆలోచిస్తే, మరి భూమి మీద నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడినట్లుగా మనం జూస్తున్నాము. ఆ నిచ్చెన మీద మరి దేవదూతలు ఎక్కుచూ, దిగుచున్నారట. మరి ఆ వైపు ఈ ఇది ఈ నిచ్చెనకి ఆ వైపు మరి దేవుడక్కడ ఉన్నట్లుగా మనం జూస్తాము. కాబట్టి తర్వాత ఏమంటున్నాడంటే, "ఈ భూమి నీ సంతానంకి ఇచ్చేదనని" చెప్పిన తర్వాత 14 వచనంలో, "నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులలే అగును. నీవు పడమట తట్టుకును, తూర్పు తట్టునకును, ఉత్తర తట్టునకును, దక్షిణ తట్టునకును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును." ఏవండీ? రెండో మాటలో భూమి యొక్క వంశములన్నీయు అనే మాటను ప్రయోగించాడు. ఇదే మాట అబ్రహాముతో గూడా మనం 12 అధ్యాయంలో చెప్పడం మనం జూస్తాం. భూమి యొక్క వంశములన్నీయు నీ వలన ఆశీర్వదింపబడతాయి అని. తర్వాత ఇస్సాకుకు గూడా మరి ఇదే మాటను దేవుడు జెప్తాడు. భూమి యొక్క వంశములన్నీయు మరి నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయి అని. మరి మూడవదిగా యాకోబుకు కూడా దర్శనాన్ని చూపిస్తున్నాడు. దర్శనాన్ని చూపిచ్చి భూమి యొక్క వంశములన్నీయు నీ వలన ఆశీర్వదింపబడతాయి అనేటువంటి సంగతిని చెబుతున్నప్పుడు, మరి తన నిద్ర తెలిసిన తర్వాత అంటే ఆయన నిద్ర నుంచి లేచిన తర్వాత యాకోబుకు ఒక విషయం అర్థమైంది. అదేంటనంటే ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో, భయపడి ఈ పడి స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. ఇదే మన పాఠ్యాంశం. మరి ఒక మాట అన్నాడు. అదేంటనంటే మొదటిగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అంటే ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాడు. ఆ స్థలంలో ఏముంది అని మనం జూసుకున్నట్లయితే ఇది దేవుని మందిరమే అంటున్నాడు. ఈ దేవుని మందిరము పరలోకపు గవిని అంటున్నాడు. గవిని అంటే అర్థం ఏంటనంటే ఇట్స్ ద ఎంట్రన్స్ గేట్ అంటారు. మనం ఎంటర్ అవ్వడానికి ఏముంది ఏదైనా ఒక స్కూల్‌కో లేదంటే ఏదో ఒక పెద్ద బిల్డింగ్‌కో మనం వెళ్ళేటప్పుడు మొదట ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్‌లోనికి మనం ప్రవేశించి లోనకి వెళ్ళాలి. కాబట్టి గవిని అంటే ఎంట్రన్సే. సో, ప్రారంభం. సో, ఈ గవిని దేవుని మందిరము. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని 3 విషయాలు యాకోబు గారికి దేవుడు తెలియపరిచాడు. అంతకుముందు అబ్రహాంకి దేవుడు మరి నీ వలన భూమి మీద ఉన్నటువంటి సంతానములన్నీ కూడా లేదా వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి నీ సంతానం వలన అని చెప్పినప్పుడు కూడా మందిరమును గురించినటువంటి ఆనవాలు ఎక్కడ అబ్రహాముకి చూపించలేదు. అలాగే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు కూడా ఈ మందిరమును గురించినటువంటి మరి ఆనవాళ్ళు ఎక్కడ వీళ్ళిద్దరికీ కూడా బయలుపరచలేదు. కానీ యాకోబుకు బయలుపరుస్తున్నాడు. యాకోబుకు బయలుపరిచిన తర్వాత యాకోబు ఏమనుకున్నాడనంటే ఇది ఖచ్చితంగా మరి పరలోకపు గవిని అని అన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరము. మనం చూసుకున్నట్లయితే అక్కడ 4 గోడలు మరి కట్టబడినటువంటి మందిరం ఏది లేదు. అదొక ఖాళీ స్థలంలో పండుకొనున్నాడాయన. ఎక్కడో ఒక ఖాళీ స్థలంలో పండుకొని, ఆయన ఏం చేస్తున్నాడంటే తల కింద ఒక బండను పెట్టుకొని పండుకొనున్నాడంతే. మరి ఎప్పుడైతే దేవుని యొక్క మరి ఆ కలను చూసాడో, వెంటనే ఏమనుకున్నాడంటే ఇది దేవుని మందిరము. లేదా ఇది పరలోకపు గవిని. ఇక్కడ దేవుడున్నాడు. మరి ఈ గవినిలో నుండి ఏం కనబడుతుంది ఆయనకి అని మనం చూస్తే, ఒక నిచ్చెన కనబడుతుంది. మరి ఇమేజ్‌లో మీరు చూడొచ్చు. ఒక నిచ్చెన ఉందట. ఆ నిచ్చెన మీద మరి ఆవలన, నిచ్చెనకు ఆవలన దేవుడు కనబడుతున్నాడు. మరి ఈ నిచ్చెన మీద మరి దేవదూతలు ఎక్కుచూ, దిగుచున్నట్లుగా మరి ఆయనకి కలొచ్చింది. కాబట్టి మందిరానికి ఒక బ్లూ ప్రింట్‌గా మరి మాదిరిగా దేవుడేం జేశాడంటే ఒక ఛాయగా యాకోబు గారికి ఈ దర్శనాన్ని చూపించాడు. యాకోబు గారికి ఈ దర్శనాన్ని చూపించిన తర్వాత మోషే గారు ఈ విషయాన్ని రాశాడు. మోషే గారు ఈ విషయాన్ని రాసిన తర్వాత మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? మరి దేవుణ్ణి మనం చేరుకోవడానికి ఎలా అనేటువంటి విషయాన్ని యాకోబు ద్వారా ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మరి బయలుపరచడం ప్రారంభమైంది. కాబట్టి
దేవుడు మరి తర్వాత ఏం చేశాడు ఈ మందిర విషయంలో అని మనం ఆలోచిస్తే, అప్పుడు ఒక ఛాయగా మాత్రమే చూపించాడు. ఒక బ్లూ ప్రింట్ మాత్రమే చూపించాడు. అప్పటికింకా మరి మందిరం కట్టబడలేదు. మందిరం అనేటువంటి పదం ఎక్కడ వాడబడలేదు. కానీ దేవుణ్ణి చేరాలి అననంటే, ఈ గవినిలోనికి మనం ప్రవేశించాలి అనేటువంటిది యాకోబు ద్వారా చెప్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక గవినుంది. ఆ గవినిలోనికి ప్రవేశించాలి. ఆ ప్రవేశించిన తర్వాత ఆ నిచ్చెనను మనం ఎక్కాలి. ఆ నిచ్చెనను ఎక్కి మనం దేవుడిని చేరాలి అనేటువంటిదే మరి యాకోబు గారికి దేవుడిచ్చినటువంటి దర్శనము లేదా కల. ఇప్పుడు అర్థమైంది గదా! సో, మనం ఏదైనా ఇంట్లోనికి వెళ్ళాలి అంటే ఫస్ట్ గేట్ దాటుతాం. గేట్ దాటిన తర్వాత ఇంట్లోనికి వెళ్తాం. ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లోనికొచ్చామనేది మనకు అర్థమవుతుంది. అలాగే పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక గవిని ఉంది. ఆ గవినిలోనికి మనం వచ్చిన తర్వాత ఆ నిచ్చెనను మనం ఎక్కాలి. ఆ నిచ్చెనను ఎక్కిన తర్వాత మనమే పరలోకానికి చేరాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఛాయ లేదా బ్లూ ప్రింట్. సో, దీని గురించినటువంటి మరి మాటలు మనం ఆలోచిస్తే దేవుడు నిర్గమకాండానికొచ్చేసరికి మరి ఒక విషయాన్ని చెప్తాడు. 25 అధ్యాయం అనుకుంటాను. ఆ! నిర్గమకాండము 25 అధ్యాయము 8 వచనానికి చూద్దాం. ఇప్పుడు ఆ ఛాయకి ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రారంభించాడు దేవుడు. ఏవండీ ఫస్ట్ కలలో చూపించాడు. ఇప్పుడు ఆ కలకి ఒక రూపాన్ని ఇస్తున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము మరి 8 వచనం నుండి చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చాలు. వారు ఇక్కడ తుమ్మకర్రతో నొక్కగా చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తర్వాత దాన్ని ఎలా కట్టాలి? దాంట్లో ఏమేమి చేయాలి? అనేటువంటిది అంతా తర్వాత తర్వాత వచనాలలో రాస్తాడు. మీకు టైం ఉన్నప్పుడు మీరు చదువుకోండి. కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపము, దాని ఉపకరణములన్నిటిని మరి వాటిలో ఉన్నటువంటి ఉపకరణముల రూపమును మీరు నిర్మించాలి. ఇప్పుడు వారిలో నేను నివసించాలి అని అన్నాడు. ఒక పరిశుద్ధ స్థలమును వాళ్ళు కట్టాలి అని అన్నారు. ఈ పరిశుద్ధ స్థలము ఏమని అంటున్నాడు ఇప్పుడు మరలా? అది మందిరము. మందిరమును కట్టాలి. ఆ మందిరమును వాళ్ళు పరిశుద్ధపరచాలి. అది పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఎందుకనంటే, నేను వారితో నివసిస్తాను. లేదా ఇశ్రాయేలీయులతో నేను నివసిస్తాను అనేటువంటిది చెప్తున్నాడు. అంటే ఒక ఛాయగా యాకోబుకు చూపించాడు. ఒక బ్లూ ప్రింట్‌గా యాకోబుకు చూపించాడు. యాకోబుకు చూపించిన తరువాత ఈయనేం చేశాడు అనంటే, దానికి ఒక ఆకారం ఇవ్వడానికి ప్రారంభించాడు. కాబట్టి పాత నిబంధనల కాలంలో కట్టబడినటువంటి మరి మందిరము మొదటిగా గుడార రూపంలో ఉన్నదని మనకు తెలుసు. దానినే మరి అతి పరిశుద్ధ స్థలంగాను, పరిశుద్ధ స్థలంగాను మరి ఆవరణముగా దేవుడు విడదీశాడు. అతి పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకులు వెళ్ళాలి. మరి పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలీయులు వెళ్లి వారి యొక్క మరి బలులను మరి యాజకులకు సమర్పించుకోవాలి. మరి ఆవరణంలో అన్యులుండాలి అనేటువంటిది మనము చాలా సందర్భాలలో తెలుసుకున్నది మందిరాన్ని గురించి. అంటే ఒక బ్లూ ప్రింట్ నుండి దేవుడు ఏం చేశాడంటే ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఒక ఆకారాన్నిచ్చి ఈ గుడారములో ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, యాజకుడైనటువంటి వాడు మరి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి లేదా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి, పరిశుద్ధ స్థలములోనికొచ్చినటువంటి ఇశ్రాయేలీయుల పాపములు కడగబడడానికి బలులు, అర్పణలను వాళ్ళు సమర్పించేవారు. అంటే వారి పాపములను తీసివేయడానికి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏవండీ నేను ఇంట్లోనే ఉంటాను. నా గొర్రెలు మరి బలిగా నేను అర్పించేటువంటి గొర్రెలు నేను ఇంట్లోనే మరి బలిగా ఇచ్చేస్తాను. నాకు యాజకులతో పని లేదు. మరి ఆ రక్తము నేనే ఇక్కడ కోసేస్తానంటే, అంటే దేవుడు ఆ బలిని అంగీకరిస్తాడా అని మనం ఆలోచిస్తే, ఆ బలిని దేవుడు ఎంత మాత్రం అంగీకరించడండి. మరి వీళ్ళు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనంటే, ఏ ఏదైనా సరే ఒక మేకనో, ఒక గొర్రెనో లేదా పావురానో పరిశుద్ధమైనటువంటి దానిని తీసుకొని వెళ్లి, నిష్కళంకమైనటువంటి దానిని తీసుకొని వెళ్లి, మరి యాజకునికి అర్పిస్తే మరలా నేను పలానా తప్పు చేశాను దేవుని విషయంలో కాబట్టి దానికి పరిహారార్థంగా దీనిని మీరు మరి బలిగా ఇవ్వాలి అని అన్నప్పుడు, ఆ యాజకుడు ఏం చేసేవాడనంటే, ఆ జంతువుని బలిగా అర్పించి, ఆ రక్తాన్ని మరి ఆ సాంబ్రాణిలో వేసినప్పుడు, ధూపార్తిలో వేసినప్పుడు, మరి అది దేవుని
మరి ఆ సన్నిధికి చేరినప్పుడు వాళ్ళ పాపములను క్షమించడానికి, అంటే దేవుని యొక్క నివాసము ఆ స్థలములో ఉంది అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడనంటే ఒక ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మందిరాన్నే మరి దావీదు గారు ఏమనుకున్నాడనంటే, ఇది గుడారాలలో ఉండడం మంచిది కాదు. ఎందుకన్నానంటే, ఈ శత్రువులు ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడు కూడా మరి ఆ మందసము లేదా ఆ గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉందని వీళ్ళకి తెలుసు గాబట్టి, వీళ్ళేం చేసేవాళ్ళంటే, చాలా సందర్భాలలో ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నప్పుడు వీళ్ళొచ్చి ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆ మందిరంని పాడు చేస్తూ, ఆ మందిరంలో ఉన్నటువంటి మరి ఆ మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయేవారు. కాబట్టి దావీదేం ఆలోచించాడనంటే తర్వాత కాలంలో మరి మొదటి రాజుల గ్రంథంలో మనం చదివిన చాలా సందర్భాలలో 7వ అధ్యాయంలో ఒక మందిరాన్ని కట్టాలి దేవుని కొరకు, క్షమించాలి, 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మరి నేనొక మందిరాన్ని కట్టాలి దేవుని కొరకని ఆయన ఆలోచించి ఇంక ఈ నిబంధన మందసం ఒక ఆకారంగా లేదా గుడారాలలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని నేనేం చేస్తున్నానంటే ఒక కట్టడ రూపానికి దీనికి తీసుకొని రావాలి. ఒక దీనికి ఒక కట్టడ రూపాన్ని ఇవ్వాలి అని దావీదు ఆశపడ్డాడు. దావీదు ఆశపడిన తర్వాత దేవుడు దావీదుతో అన్న మాట మనకు తెలుసు. మరొకసారి మనం చూసుకుందాం అపోస్తల కార్యములలో 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకొనిన వారే దేవుడు తమ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకొన్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఈ విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కరులారా హృదయ చాలండి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ సాక్ష్యపు గుడారం గురించి దేవుడు మరి మరలా స్టెఫెన్ గారితో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఈ సాక్ష్యపు గుడారము వారు అరణ్యంలో ఏర్పరచుకున్నారు. అంటే దేవుని యొక్క మందిరము వాళ్ళు అరణ్యంలో ఏర్పరిచి దానిని వాళ్ళు వెళ్ళు ప్రతి స్థలానికి మోసుకొని వెళ్ళేవాళ్ళు. మరి లేవికాండము, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ కూడా మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. లేవీయుల యొక్క పనులేంటో లేవికాండంలో చక్కగా రాస్తాడు. ఈ సాక్ష్యపు గుడారం ఏదైతే ఉందో, అంటే ఒక మందిరాన్ని దేవుడు కట్టమన్నాడు గదా! ఒక పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి అని దేవుడు చెప్పాడు గదా! దీనిని ఏం చేశారంటే ఒక గుడారపు రూపంలో వీళ్ళేం చేశారంటే అరణ్యంలోనే కట్టారు. వాళ్ళు ఇంకా కనానుకు ప్రయాణం అయి వెళ్తున్నటువంటి మార్గంలోనే కట్టారు. కట్టిన తర్వాత ఏమైందనంటే యెహోషువ కాలంలో దానిని ఎక్కడికి తీసుకొని వచ్చారు అదిగోండి అదే నిబంధన మందసము. కానీ సాక్ష్యపు గుడారం వేరే. సాక్ష్యపు గుడారం అంటే టబర్నకల్ అంటారు. ఇది మరి నిబంధన మందసం ఇది. ఈ మందసాన్ని వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేవారు. ఇక మనం ఆలోచించినట్లయితే ఈ సాక్ష్యపు గుడారము యెహోషువ కాలంలో కనానులోనికి తీసుకొని వచ్చారు. కనానులోనికి తీసుకొని వచ్చిన తర్వాత అది గుడారముగానే ఉండిపోయింది. గుడారముగా ఉండిపోయినటువంటి కాలంలో దావీదు గారి దినముల వరకు కూడా ఆ గుడారములలోనే అది ఉన్నింది. కానీ దావీదు గారు ఏం చేశారంటే ఏమండి ఇక్కడ ఒక చక్కటి మాటను ప్రయోగించాడు స్టెఫెన్ గారు. అదేంటనంటే యాకోబు యొక్క దేవుని నివాస స్థలము అన్నాడు చూడండి. అంటే ప్రతి మాటకి చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి బైబిల్‌లో. ఇక్కడ యాకోబు యొక్క దేవుని నివాస స్థలము అని ఎందుకన్నాడు? ఎందుకనంటే మందిరం యొక్క ఛాయ యాకోబు గారికివే చూపించాడు మొదటిగా దేవుడు. బైబిల్ అంతా మీరు పరిశీలిస్తే ఏమండి ప్రారంభం నుండి ఆదామున్న మరి తర్వాత వచ్చినటువంటి అనేక మంది పరిశుద్ధులు ఉన్నా గూడా ఈ మందిరం యొక్క మరి ఛాయ ఆ నివాస స్థలం మొదట ఎవరికి చూపించాడంటే యాకోబు గారికి చూపించాడు. గనుకనే ఇక్కడ స్టెఫెన్ గారు చక్కని మాటని ఏమని ప్రయోగిస్తున్నాడు. అదేంటంటే యాకోబు దేవుని యొక్క నివాస స్థలము కట్టగోరెను. దావీదు గారు ఏం చేశారనంటే ఇప్పుడు ఆ నివాస స్థలాన్ని కట్టాలి అని అనుకున్నాడు. అప్పటి వరకు గుడారాలుగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇప్పుడు ఏం చేశాడనంటే
గుడారంగా కట్టాలి. మరి ఒక మందిరంగా కట్టాలి అని ఈయన ఆలోచించి ఏం చేశాడంటే వాటికి మరి గోడలను కట్టి ఒక రూపాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ దావీదు తర్వాత మీరు ఇదండి. ఆ! ఇది సాక్షాత్తపు గుడారం యొక్క మరి ఆహ్, ఆనవాళ్ళు ఇలాగే ఉంటుంది. సాక్ష్యపు గుడారం ఇలాగే ఉండేది. సో, వీళ్ళు ఈ డేరాలన్నీ గూడా ఈ చుట్టూ కట్టేసారు గదా! వీళ్ళేం జేశారు అంటే, వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ లేవీయులంతా కూడా దాన్ని మరలా విడదీసేసి మోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ కనానుకొచ్చిన తరువాత మరి ఈ గుడారాన్ని ఇలా ఏర్పాటు జేసి వాళ్ళు ఇక్కడ దేవుని నివాసం అక్కడుందని తెలిసి ఏముంది అక్కడ దేవునిని ఆరాధించేవాళ్ళు. కానీ తర్వాత దీనికి ఏం జేశాడననంటే మరి దావీదు గారు ఒక ఆకారాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఒక కట్టడంగా ఇది నిర్మింపబడాలి. ఇలా ఉంటే మరి శత్రువులు పదే పదే వచ్చి నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలా జరగకూడదని జెప్పి ఈయనేం చేశాడంటే ఒక ఆకారాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ దేవుడు మరి సొలొమోన్ గారితో ఆ మందిరాన్ని కట్టించుకున్నప్పుడు మరి సొలొమోను గారితో అంటున్నటువంటి మాట ఏంటనంటే ఆహ్, "ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీయు నా హస్తకృత్యములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు" అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. అండ్ అలా ఒక ఆకారాన్ని ఇచ్చినా దేవుడు ఆ కాలంలో అన్నటువంటి మాట ఏంటనంటే, దేవుడు హస్తకృతాలయాలలో నివసింపడు. అంటే మనుషుల చేతుల ద్వారా నిర్మింపబడినటువంటి నిర్మాణాలలో దేవుడు ఉండడు. అంటే అర్థం ఏంటననంటే, ఇది శాశ్వతం కాదు నాయనా! ఈ మందిరము మీరు ఏ మందిరాన్నయితే కడుతున్నారో, ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా నేనిక్కడ ఉంటానని అనుకోకండి. ఇది కేవలము ఈ కాలానికి ఇశ్రాయేలీయుల పక్షంగా నేను ఉండడానికి, నా సన్నిధి వాళ్ళతో ఉండడానికి మరొక ఛాయగా దీన్ని నిర్మించానే కానీ, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. నేను నివసించేటువంటి శాశ్వతమైనటువంటి స్థలము కాదు అని దేవుడు సొలొమోను కడుతున్నప్పుడే చెప్పాడు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఆ మందిరంలోనే దేవుడుండిపోతాడని ఇశ్రాయేలీయులు, యూదులు అలాగే ఆలోచించుకొని ఆ కట్టబడినటువంటి మందిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే ప్రారంభంలోనే చెప్పేసాడు. దావీదుతో అన్నాడు. దావీదు కట్టాలనుకున్నాడు. దావీదుతో అన్నాడు ఏంటనంటే, దావీదు నేను ఒక మరి కట్టబడినటువంటి ఒక మందిరంలో ఉండాలని నేనెప్పుడు ఆశపడలేదు. మరి మనుషులు కట్టినటువంటి ఆ ఆలయాలలో నేను ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. నేనెవరిని కూడా కోరలేదు. మరి రెండవ సమూయేలు గ్రంథం 7 అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. పోనీ నువ్వు కట్టాలనుకుంటున్నావు గాబట్టి ఒక మందిర రూపంలో నువ్వు కట్టించేసేయి అదిగోండి. ఇది సొలొమోన్ గారు కట్టినటువంటి దేవాలయం. కానీ అలా కట్టుతున్నప్పుడే దేవుడు సొలొమోన్ గారితో చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఈ హస్తకృత ఆలయాలలో నేనుండను. అంటే నువ్వు కడుతున్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో, మీ తండ్రి అనుకున్నాడు గదా! దావీదు అనుకున్నట్లుగానే నేను మరి ఒక నివాస స్థలాన్ని లేదా నేను ఇశ్రాయేలీయులతో ఉండడానికి ఒక నివాస స్థలాన్ని కట్టమని నేను అడిగాను కరెక్టే. కానీ శాశ్వతంగా నేనిక్కడ ఉంటానని మాత్రం మీరు అనుకోకండి. నా ఆలోచన వేరు. ఇది గూడా ఒక ఛాయే. దేవుని మందిరానికి ఇది కూడా ఒక ఛాయే. రాబో కాలంలో దేవుని యొక్క మందిరంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవ్వడానికి ఒక మరి రూపక అలంకారంగా నేను ఈ మందిరాన్ని పెట్టాను. నా సన్నిధి ఇక్కడ ఉంటుందని చెప్పడానికి నేనొక రూపకలంకారంగా నేను ఈ మందిరాన్ని పెట్టానే తప్ప, ఇది శాశ్వతంగా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. అని ప్రారంభంలోనే దేవుడు చెప్పేసాడండి. అందుకనే మరి దావీదు గారు యాకోబు దేవుని యొక్క నివాస స్థలము కట్టాలని అనుకున్నాడని స్పష్టంగా రాశాడు. అంటే యాకోబుకు ఒక ఛాయగా ఇచ్చింది. తర్వాత దేవుడు మరి ఇశ్రాయేలీయులకి చెప్పి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపాన్ని దావీదు గారు ఏం చేశారంటే ఒక కట్టడానికి చేయాలనుకోని అనుకున్న తర్వాత దానికి కావాల్సిన సామగ్రినంతా కూడా సమకూర్చినప్పుడు మరి ఆహ్, సొలొమోను గారు ఈ మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. కానీ కాలక్రమేణా ఈ మందిరం గూడా మరి బబులోను రాజు కాలంలో అదంతా కూడా కాల్చివేయబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి ఎజ్రా, నెహెమ్యా గారి కాలంలో జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో మరొక్క మందిరాన్ని కట్టడం గూడా మనం జూస్తాం. తర్వాత కాలంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు రాకడకు ముందు మరి మరలా అది శిథిలమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు హేరోద్ అనేటువంటి ఒక రాజు మరలా ఒక మందిరాన్ని కట్టిస్తాడు.
అండ్ మందిరం 3 సార్లు కట్టబడింది గుర్తుపెట్టుకోండి. మొదటిగా సొలొమోను ద్వారా కట్టబడింది. రెండవదిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడింది. మూడోదిగా క్రీస్తు రాకకు ముందు హేరోదు అనేటువంటి రాజు కట్టించినట్లుగా మనం చూస్తాం. అంటే కాలక్రమేణా అదేమైపోయిందంటే శిథిలావస్థకు చేరింది. ఇక క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అది పూర్తిగా లేకోకుండా పోయింది ఆ స్థలంలో అనేటువంటిది మనం చాలా సందర్భాలలో మనం నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం ఏంటనంటే, ఈ మందిరము ఒక ఛాయగానే దేవుడిచ్చాడే తప్ప, మరి శాశ్వతమైనటువంటి మందిరముగా ఎప్పుడు కూడా దావీదు ద్వారా లేదా సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరము, ఇది శాశ్వతంగా దేవుడు నివసించేటువంటి మందిరముగా దేవుడు ఎక్కడ గూడా చెప్పలేదు. అంటే మందిరంలోనికి రావాలి. మందిరంలోనికొచ్చిన తర్వాతే మనం దేవుని యొద్దకు వెళతాము అనేటువంటి ఒక ఆలోచన దేవుడు ప్రారంభంలో చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఈ మందిరం ఏంటి? మరి ఆ గవినేది? అని మనం ఆలోచిస్తే ప్రియులారా, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని గనుక మనం ఆలోచిస్తే, అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఇక్కడ స్తంభము తిమోతి గారికి ఓకే. ఇక్కడ తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మరి 15వ వచనంలో ఏమంటున్నాడనంటే, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అంటున్నాడు. దేవుని మందిరము. ఆ మాటను అండర్‌లైన్ చేసుకోండి. తర్వాత అనగా జీవము గల దేవుని సంఘములో. ఏవండీ? మందిరము అనగానే మరి దేవుని మందిరమని దేవుడు అక్కడ రాయించాడు. ఆ మందిరం ఏంటి అని చెప్తూ జీవము గల దేవుని సంఘము అని అన్నాడు. మరి ప్రారంభంలో మనకు కనబడినటువంటి గవిని మందిరమైతే, ఈ గవిని ఇప్పుడేంటి చెప్పండి? జీవము గల దేవుని సంఘము. గవిని అంటే సంఘము. గుర్తుపెట్టుకోండి. గవిని ఎంట్రన్స్ అనగానే సంఘము. మీరు క్రీస్తులోనికి రావాలి అనన్నా, ప్రారంభంలో మీరు గవినిని దాటాలి. మీరు ఇంట్లోనికి రావాలంటే ఫస్ట్ గేట్ దాటాలి. గేట్ దాటి లోపలికొచ్చిన తర్వాతనే మీరు ఇంట్లోనికొచ్చినట్టు లెక్క. లేదండి నేను ఇంట్లోనికొచ్చేసాను కానీ గేట్ బయటే ఉన్నాను అన్నానంటే? నేను గేట్ బయటే ఉన్నాను. కానీ నేను మరి ఇంట్లో అని చెప్పొచ్చా? అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆదివారం మరి మీరు అందరూ గూడా మందిరంగా కూడుకుంటారు. కూడుకుంటున్నప్పుడు మరి మీకు ఆ చర్చ్ బిల్డింగ్ ఎలా ఉందో మీకు తెలుసు గాబట్టి నేను ఒక ఉదాహరణగా జెప్తున్నాను. ఇప్పుడు ఆదివారం మీరొచ్చారు. వచ్చి మరి గేట్ బయట నిలుచుకున్నారు. ఇంట్లో ఏమని జెప్పారంటే నేను మందిరానికి వెళ్తున్నానని జెప్పారు. వచ్చారు. గేట్ బయట నిలుచుకున్నారు. గేట్ బయట నిలుచుకున్నారు. మరి ఆరాధన ప్రారంభమైంది. ఆరాధన జరిగిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఇంటికొచ్చేసారు. ఇప్పుడు మీరు మందిరానికి వెళ్ళినట్టా? అండ్ ఇప్పుడు మరి అయ్యగారు ఫోను జేస్తారు. ఇప్పుడు మీరు రాలేదు గాబట్టి ఏం జేస్తాడంటే ఇమ్మీడియేట్‌గా ఫోను తీసుకొని జేస్తాడు. "ఏంటయ్యా రాలేదు ఈరోజు" అంటే "నేనొచ్చానండి" అనాను. మరి వస్తే కనబడలేదు గదా! ఏ మందిరంలో. "లేదండి నేను గేట్ కాడే ఉన్నాను. నేనొచ్చినట్టే లెక్క" అనంటే మీరు ఒప్పుకుంటారా జెప్పండి? కాదు గదా! అంటే మీరు మందిరంలోనికొస్తేనే వచ్చినట్టుగా లెక్క. మీరు గేట్ దగ్గరే ఉండిపోయేసి లేదండి నేనొచ్చాను అననంటే, కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో మందిరము ఒక ఛాయగా ఉన్నింది. ఏవండీ తర్వాత కాలంలో ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు ఒక మందిరాన్ని కట్టించినా, దావీదు ద్వారా దానికొక ఆకారం ఇచ్చినా, సొలొమోను ద్వారా దానికొక ఆకారం ఇచ్చినా, తర్వాత జెరుబ్బాబెలొచ్చి కట్టినా, మరలా తర్వాత హేరోదు కట్టినా, అది శాశ్వతమైనటువంటి మరి దేవుని మందిరము కాదు. శాశ్వతమైనది ఏది అని చెబుతూ ఇక్కడికొచ్చేసరికి చెప్తున్నాడు చూడండి తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో, ఈ దేవుని మందిరం మరేదో కాదు గానీ, జీవము గల దేవుని సంఘము అనన్నాడు. కాబట్టి పరలోకపు గవిని అన్నా, దేవుని మందిరం అన్నా అండ్ అది సంఘమే. కాబట్టి సంఘంలో మొదట మనం చేర్చబడాలి. క్రీస్తును మనం అనుసరించాలి అనంటే ఇంట్లో ఉండి అనుసరించడం గాదు. సంఘములో మనం చేరాలి. అందుకనే మరి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో బాప్తిస్మం పొందుకున్న వారినందరిని గూడా ఏం జేశాడు జూడండి. చాలా సందర్భాలలో చదివుంటారు. ఈ సందర్భంలో చదివితే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము మరి 47వ వచనంలో
ఆనందంతోనూ నిష్కపటమైన అపోస్తల కార్యంలో 2వ హృదయముతోనూ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినం ఏం చేస్తున్నాడట? వారితో అంటే సంఘముతో చేర్చుచున్నాడు. అండ్ నువ్వు బాప్తిస్మం పొందుకున్నావు కదా, ఇంక వెళ్ళిపో, నువ్వు నీ దారి నీది అని చెప్పలేదండి. బాప్తిస్మం పొంది రక్షణలోనికి రావాలనుకున్న వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడన్నాడంటే సంఘముగా చేర్చుచుండెను. కాబట్టి ఎందరైతే క్రీస్తు మార్గాన్ని అంగీకరించారో, క్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకున్నారో, వాళ్ళకందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే వారినందరినీ ఒక సంఘముగా ఏర్పరచడం ప్రారంభించాడు. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా మందికి అర్థం కాలేదు. సంఘంలోనికి ఎందుకు చేర్చాడు? ఈ సంఘమే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి గవిని. ఈ సంఘములోనికి ఎంటర్ అయిన వాడే పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు. సంఘం యొక్క సహవాసంలో ఉన్నవాడే పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు. మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు కూడుకోవడం కీడు కొరకే అన్నాడు కదండి. మరి దాని సంగతి ఏంటి అని అంటే, ఇప్పుడు వద్దాం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మీరు ఒక్క యాజ్ఞని వచనం పైకి చదవండి, 16వ వచనం చదవండి, 16వ వచనం నుండి చదవండి. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకును ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. 16వ వచనంలో దీని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మొదటగా ఏమంటున్నాడంటే, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఒక వ్యక్తిని ఉద్దేశించి వాడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే కలహప్రియుడు, సంఘములో కలహాలను రేపేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఎవడైనా కలహాలు రేపేటువంటి వాడు సంఘములో ఉంటేనట వాడు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటనంటే మాలోనైనా, మొదటిగా అపోస్తలులైనటువంటి మాలోనైనను దేవుని సంఘములో కలహమునకు చోటు లేదు. కాబట్టి ఇలాంటి వారు కూడి వస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటనంటే మరి కీడు కోసం వస్తున్నారే గాని మేలు చేయడానికి కాదు. అక్కడ ఆ విషయం ఏంటనంటే మనం చదివితే అక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు. కలహాలను రేపేటువంటి వారు మరి సంఘముగా కూడుకోవడం మంచిది కాదంటున్నాడు అంతే. జగడాలు పుట్టిస్తుంటారు కదా! ఊరికూరినే జగడాలు పుట్టించేటువంటి వాడు సంఘంలో ఉండడం క్షేమం కాదని చెప్తున్నాడు. ఆ ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడే తప్ప మీరు సంఘంగా కూడుకోకూడదని కాదు. చాలామంది ఈ మాటను చూపించి ఏమంటారంటే మీరు కూడుకోవడం ఎక్కువ కీడు కొరకే కాబట్టి కూడుకోవడానికి వస్తే ఎక్కువగా కీడు ఉంటుంది కాబట్టి ఇంక మనకు పరలోకం ఉండదు. కాబట్టి మనం కూడుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఎవరి దారిన వాళ్ళు ఉందాము, ఎవరింట్లో వాళ్ళు ఉందాము. ఎవరింట్లో ఇప్పుడు ఎలాగో మొబైల్స్ వచ్చేసాయి, మంచి టెక్నాలజీ వచ్చేసింది, వైఫైలు వచ్చేసాయి. కాబట్టి కూర్చొని ఆరాంగా యూట్యూబ్‌లలో మరి ఎవరెవరో చెప్పే వాక్యాలన్నీ వినేసి మనం ఇంట్లోనే ఉండిపోదాం అని చాలామంది తప్పుడు ఆలోచనలు చేస్తున్నారండి. కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చాలా మంచి మాటను మరి పౌలు గారు అక్కడ చెప్తుంటారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొందరు మానుకుంటున్నారట. ఆ కాలంలోనే, ఇప్పుడు కాదు. హెబ్రీయులకు పత్రికను రాస్తూ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రికలోనే పౌలు గారు ఏమంటున్నాడంటే చాలా మంది ఇప్పుడు కూడుకోవడానికి మానేస్తున్నారు. కాబట్టి మీరు అలా ఉండకండి. ఎందుకనంటే కొందరు మానుకొచ్చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. ఆ దినం సమీపిస్తుంది అనగానే దేవుని యొక్క రాకడ సమీపిస్తుందని మీకు అర్థమవుతుంది అనుకోండి. ఇంకా ఎక్కువగా కూడుకోండి అంటున్నాడు.
మొదట ఏమన్నాడంటే మానుకోకండి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇంకా ఎక్కువగా కూడుకోండి అంటున్నాడు. కానీ కూడుకోవడంలో ఏముండాలి అనంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నాడు. అదేంటనంటే, మీరు కూడి వచ్చినప్పుడు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పోవలెను. ఒకరినొకడు హెచ్చరించుకోవలెను. కాబట్టి అవునండి. మరి మంచి మాట చెప్పారు. ఇప్పుడు మీరు సంఘంగా మేము కూడుకోవాలి గాబట్టి, మరి ఏ సంఘంలోనైనా కూడుకోవచ్చు గదా! ఏ చర్చ్‌కైనా వెళ్ళిపోవచ్చు గదా! ఎక్కడైనా మనం కూడుకోవచ్చు గదా! మన ఇంటి దగ్గర ఏదో ఒక సంఘం ఉంటే వెళ్ళిపోవచ్చు గదా! అనేటువంటి ఆలోచన గూడా చాలా మందికొస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఎప్పుడు గూడా ఒకటుండాలి. నిజమైనటువంటి దేవుని సంఘం మనం ఎలా గుర్తించాలి అననంటే, ఏవండీ సంఘాలన్నీ కూడా దేవుని కింద సార్వత్రిక దేవుని సంఘం కిందకొచ్చేస్తాయి. కానీ ప్రాముఖ్యంగా ఆ సంఘాలలో ఏముండాలి? ఏవండీ అన్ని దేవుని సంఘాలవ్వవు. చెట్టుకొకరు, పుట్టకొకరు పెట్టేస్తున్నారు. మంచిదే దేవుని పని చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో చేస్తున్నారని అనుకోండి. కానీ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే, సంఘములో మొట్టమొదటిగా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అది నిజమైనటువంటి దేవుని సంఘం. ఏవండీ హెచ్చరిస్తే చాలామంది ఎళ్ళిపోతుంటారు. అయ్యగారు గూడా చాలా సందర్భాలలో మరి ఆదివారాలలో మాట్లాడుతున్నప్పుడు గూడా, నేనిలా హెచ్చరించి చాలామంది వెళ్ళిపోయారు. లేదంటే మా మందిరం సరిపోయేది గాదిక్కడ. అంతమందుండేవాళ్ళు. అంతమందున్నారు. కానీ ఇలా మేము హెచ్చరిస్తున్నామని జెప్పేసి చాలామంది మరి ఇష్టపడక ఎళ్ళిపోయారు చాలామంది అనేటువంటి సందర్భాలు చాలా సార్లు మీరు వినుంటారు. కానీ సంఘంలో మొట్టమొదటిగా ఉండాల్సినది ఏమండి ఒకరినొకరు హెచ్చరించుకోవడము. ఒకరినొకరు సరిచేసుకోవడము. అది నిజమైనటువంటి దేవుని సంఘముగా ఉంటుంది. రెండోదిగా ప్రేమను చూపించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనపరచాలి. ఏవండీ చాలా మందిలో ఉన్నటువంటి ఒక తప్పుడు ఆహ్, ఒక తప్పుడు ఆలోచన ఏంటనంటే సంఘంలో ఏదైనా ఒక తప్పు జరిగిందనుకోండి. ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి. అతన్ని ప్రేమించేటువంటి ఆ మనసు ఉండదండి చాలా మందికి. ఎంత చేసినా గూడా ఇతన్ని సంఘంలో నుండి బయటకేసేయండి అని జెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రేమను చూపించి మనం వాళ్ళని సరి చేయాలే తప్ప, అండ్ వాళ్ళని బయటకి ప్రతి సందర్భంలో వాళ్ళని బయటకి పంపించేయడం సరికాదు. కానీ కలహములు పుట్టించే వారిని బయటకి పంపించేయొచ్చంటే పంపించేయొచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ మీరు మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు చదివారు 11 అధ్యాయం. కలహములను పుట్టించే వాడితో కూడుకోవడం మంచిది గాదు. కానీ ఏంటి చాలా మంచి వాళ్ళే. కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనుకోకుండా ఏదో అనుకోకుండానో ఒక తప్పు జేసేస్తారు. కానీ అలాంటి వారిని గూడా బయటకి పంపించేసేయాలి. సంఘంలో అలాంటి వాళ్ళకి చోటు ఉండకూడదు అని అంటే అసలు దేవుడు మన పాపములను క్షమించి మనల్ని చేర్చుకున్నాడు సంఘంలోనికి. మనమేదో ఉత్తములం గాదిక్కడ. క్షమించే దేవుడు మనల్ని కనికరం చూపించే కృప వల్లనే మనం రక్షింపబడ్డాము అనేటువంటి మాట చాలా మంది మర్చిపోతుంటారు. ఏదైనా ఒకటి జరగగానే పంపించేసేయండి సంఘంలో ఇతడు అవసరం లేదని. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేటువంటిది కనపరిచి వాళ్ళని మరలా దేవుని మార్గంలోనికి నడిపించడానికే సంఘం ఉండేది. సంఘంలో అందరూ పరిశుద్ధులుగే ఉండాలి అని ఎక్కడ రూల్ పెట్టలేదండి దేవుడు. పాపము చేస్తున్న వారిని కూడా సరిచేసి సంఘంలో నిలబెట్టాలి. అది నిజమైనటువంటి దేవుని సంఘము. ఇక మూడవదిగా సత్కార్యములు జరిగించాలి. సత్కార్యములు అనగానే మరి రోడ్‌లోనికెళ్ళిపోయి అంటే పేదలకి బిర్యానీ పొట్లాలు, అంటే తాగేకి నీళ్లు ఇవ్వడం గాదండి. సత్కార్యము అననంటే ప్రతి సత్కార్యము అనగానే సత్కార్యము అనగా ఒక వాక్య సంబంధమైనటువంటి క్రియలను జరిగించే వాళ్ళగా ఉండాలి. సత్కార్యము, దేవుని వాక్యపు సంబంధమైనటువంటి క్రియలు, కార్యము. ఏవండీ సంఘాన్ని జాగ్రత్తగా గమనిస్తూ, సంఘంలో ఉన్న ప్రతి ఆత్మను కూడా దేవునిలో బలపరచడము కూడా సత్కార్యమే. ఇక వాళ్ళకి ఏదైనా ఇబ్బందులలో ఉన్నారనుకోండి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం సహాయం చేయడం కూడా సత్కార్యమే. అండి. సంఘం అనగానే అండి నీ దారి నీదండి. మీరొచ్చి నా పక్కన కూర్చొని మీరు ఆ మొఖం మా పక్క పెట్టుకొని, నా మొఖం మీ పక్క పెట్టుకుంటాను. వచ్చేసి ఏదో ఆరాధన చేశాము, వెళ్ళిపోయాము అనేటువంటిది కాదు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరిశీలించి వారి అవసరతలలో వాళ్ళకి తోడుగా ఉండడం గూడా సత్కార్యమే అవుతుంది. కాబట్టి నిజమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి లక్షణాలివి. మొదటిగా ఒకరినొకరు హెచ్చరించుకునే వాళ్ళుగా ఉండాలి. రెండోదిగా ప్రేమను కనపరిచే వాళ్ళుగా ఉండాలి. మూడోది ఒకరి పట్ల సత్కార్యములను జరిగించే వారిగా ఉండాలి. కాబట్టి కూడుకోవడంలో ఏముందో చెప్తున్నాడు. అంటే కూడుకొని వచ్చేసి ఆదివారం కూడుకుండేసేసి ఒక పాట పాడేద్దామండి. ఏమండి ఒక అరగంట, గంట వాక్యం విందామండి. ఆ తర్వాత నీ దారి నీదండి, నా దారి నాదండి అని వెళ్ళిపోవడం సంఘము కాదు.
సంఘము, సహవాసము అని అంటే అందులో హెచ్చరికలు ఉండాలి, అందులో ప్రేమ ఉండాలి, అందులో ఏముంది ఇంకా సత్కార్యం అనేటువంటిది కూడా ఉండాలి. ఇదే దేవుడు ఆశపడ్డాడు. కూడుకొని రావడం వలన మీరు ఇలా చేయాలి. కూడి వస్తున్నటువంటి మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. అని కొన్ని కొన్ని సంఘాలలో ఏం చేస్తుంటారంటే, ఆ సంఘాలలో ఎవరికైనా ఇబ్బందులున్నాయనుకోండి, వెంటనే సంఘమంతా స్పందించి వాళ్ళకి సహాయం చేస్తుంది. కాబట్టి సంఘం అలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. వాడి కలహములను రేపడానికి కూడుకోకండి. ఒకవేళ ఏవండీ కలహాలు జరుగుతున్నాయనుకోండి సంఘంలో, కలహముల కొరకు కూడుకోకండి. అది కీడవుతుంది. కానీ కూడుకున్నటువంటి మీరు సంఘాన్ని బలపరచాలి. ఎందుకు ఇంత చెప్తున్నాడు సంఘం గురించి అనంటే, ఇంకా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం ప్రతిసారి చదువుకునేటువంటి మాట అండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చాలండి. ఇక్కడ మరి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఇప్పుడు కాయాలి. అది మరి సంఘ కాపరుల మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత. కాబట్టి నేను కాపరినండి, నా కింద ఒక 100 మందలున్నాయి అని చెప్పేసి ఎవరి దారిన వారిని విడిచిపెట్టడం కాదు. వారిని కాసే పని కూడా ఉంది. సంఘంలో కాసే పని కూడా ఉంది. ఒకరు రాలేదు, ఎందుకు రాలేదు? ఇబ్బందులలో ఉన్నారా? కష్టాలలో ఉన్నారా? లేదా ఏదైనా మరి దేవుని గురించినటువంటి ఏదో ఒక అనాలోచన వారిలోనికొచ్చేసి వారు దేవుని నుండి దూరమై వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారా? అని తెలుసుకొని వాళ్ళని బలపరచడం మరి మందను కాసేటువంటి వారి పని. మరి సంఘాన్ని కాయమంటున్నాడెందుకు? కారణం ఏంటనంటే, ఈ సంఘమే పరలోకానికి వెళ్ళడానికి గవిని. కాబట్టి సంఘములో మనం లేమనుకోండి, క్రీస్తులో ఉన్నామని ఎలా నిరూపించుకుంటున్నారు చెప్పండి? గవినిలోనికొచ్చిన తర్వాతే మీరు మార్గంలోనికి నడుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంజినీర్ అయిపోతానండి అనంటే, ఫస్ట్ నువ్వు స్కూలుకి వెళ్ళాలి. స్కూలుకి వెళ్ళి, చదివి, ఆ స్కూల్‌లో పెట్టినటువంటి పరీక్షలను నువ్వు చక్కగా రాసి, పాసయ్యి, మళ్ళా ఇంజినీరింగ్ కోర్స్‌కి వెళ్ళి, అక్కడ పెట్టేటువంటి పరీక్షలన్నిటిని కూడా చక్కగా పాసయితే, అప్పుడు నీకిస్తారు సర్టిఫికేట్. నువ్వు పాసయ్యావు, నువ్వు ఇంజినీర్‌వి. ఈ సర్టిఫికేట్ చూసుకొని చూపించి నువ్వు ఎక్కడైనా పనికి వెళ్ళొచ్చు అని. మరి నీకు పనివ్వాలనుకున్నా గూడా మొదట ఏం చేస్తారు? నీ సర్టిఫికేట్‌లు చూస్తారు. నువ్వెలాంటి వాడివో, నువ్వేంటో చూడరు. నీ సర్టిఫికేట్స్ ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత వీడు నిజంగానే చదివాడు, పాస్ అయ్యాడు కాబట్టి ఇతడికి విషయ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఇతనికి మనం ఉద్యోగం ఇవ్వచ్చు. కాబట్టి మనం మందిరంలోనికి రాకోకుండానే దేవుని మార్గంలో నడుస్తున్నామంటే ఎలాగవుతుంది చెప్పండి? దేవుడి మార్గాన్ని బోధించేదే మందిరమైనప్పుడు, ఆ మందిరంలో మనం ప్రవేశించకుండా మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మేము వచ్చేసామండి, దేవుని రాజ్యంలో మేము ఉన్నామని ఎలా అనుకుంటున్నారు చెప్పండి? మరి గవినిలోనికి వచ్చినటువంటి వారికి మరి తర్వాత ఏముందో మనం చూద్దాం. గవినిలోనికి వచ్చేసారు. దేవుని మందిరంలోనికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం కనబడింది? నిచ్చెన కనబడింది. ఈ నిచ్చెనను గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం పిల్లరా. మరియు ఆయన, మీరు ఆకాశమును తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? మనకు ప్రారంభంలో యాకోబుకు చూపించినటువంటి నిచ్చెన ఇక్కడ కనబడుతుంది మనకి. అక్కడ ఆకాశం తెరవబడడం చూశాడు. ఒక నిచ్చెన ఉండడం చూశాడు. ఆ నిచ్చెన మీద మరి దేవదూతలు ఎక్కుచూ, దిగుచూ ఉండడం చూశాడు. ఆ స్థలాన్ని పరలోకపు గవిని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మందిరంలోనికొచ్చిన తర్వాతనే ఇప్పుడు ఏమవుతుందనంటే, నీకు నిచ్చెన. ఈ నిచ్చెన ఎవరంటున్నాడిక్కడ? ఆకాశం తెరవబడుట చూతురు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు, దిగుటయు చూతురు. అండ్ ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి యేసుక్రీస్తు మార్గంలో మీరు నడవాలి అనంటే మొదట ఎక్కడికి రావాలి అనంటే మందిరంలోనికి రావాలి.
మందిరంలోనికి వచ్చిన వాడికే ఈ మార్గంలో నుండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఈ మార్గం గురించి ఏం చెప్పాడో మరొక మాట మనం చూసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనాన్ని గనుక చూస్తే యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు ఇప్పుడు ఈ మార్గం గురించి? నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. అది క్రీస్తు మార్గం అయితే క్రీస్తులోనికి మనం వెళ్ళాలి అంటే మొదట గవినిలోనికి మనం ప్రవేశించాలి. అంటే మందిరంలోనికి రావాలి. మందిరంలోనికి వచ్చిన వాడే క్రీస్తు మార్గంలో నడవగలడు. ఇంకా ఏం చెప్పాడు అని మనం చూసుకున్నట్లయితే పేతురు గారు రాసినటువంటి క్షమించాలి. మత్తయి సువార్త చూద్దాం మొదట. మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వచనాన్ని చూద్దాం పిల్లారా. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అండ్ పేతురు గారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను అని అన్నాడు. అని రక్షణ ఇచ్చేస్తున్నాను పేతురు గారు, మరి నువ్వు రక్షింపబడతావు ఎందుకనంటే ఇంతకాలం నన్ను వెంబడించావు కాబట్టి మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ భార్య పిల్లలను చక్కగా చూసుకో, నీకు పరలోకాన్ని ఇస్తాను అని చెప్పలేదండి. పేతురు గారు, ఇదిగో సంఘాన్ని కడుతున్నా, నా బాధ్యత మీ మీద ఉంచుతున్నాను అంటే ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి బాధ్యత సంఘమును కట్టడం అండి. ఏమని చాలా మంది ఉండేటువంటి ఆలోచనలు ఏంటంటే బోధకులు మాత్రమే ఏదో చేయాలి సంఘం కోసం అని కాదు. సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా సంఘం కొరకు కష్టపడాల్సినటువంటి వారే. కాబట్టి పేతురు గారితో అంటున్నారు, ఈ సంఘము నీ మీద కడతాను, ఆ బండ మీద కడతాను. కాబట్టి పాతాళ లోకపు ద్వారములట ఆ సంఘము ఎదుట నిలబడ నేరవు అంటున్నాడు. అంటే నీ ఎదుట అని చెప్పట్లేదు, సంఘము ఎదుట నిలబడ నేరవు. కాబట్టి పాతాళ లోకం యొక్క ద్వారము సంఘం ఎదుట నిలబడవు. అంటే సంఘంలో మనం ఉంటున్నామని అంటే ప్రాముఖ్యత మీరు తెలుసుకోవాలి. సంఘంలో ఉన్నవారి ఎదుట పాతాళ లోకం పనిచేయదు, ఒంటరిగా ఉన్నవాడి ఎదుట పాతాళ లోకం పనిచేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభులు వారు మరి చెప్పినటువంటి ఈ మాటను మనం చక్కగా ఆలోచిస్తే సంఘానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. సహవాసంగా కూడుకోవడానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఘంలోనికి వచ్చినటువంటి మార్గము ఎలాంటిదో ఏమండి లూకాసు వార్త 13వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం పిల్లరా. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ రక్షణ పొందు వారి గురించి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ప్రభువా, మరి రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అంటే అవునన్నా చెప్పాలి, లేదన్నా చెప్పాలి. ఈయన ఆన్సర్లన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేక మంది అందులో ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. కాబట్టి మార్గంలోనికి వస్తున్నావు అంటే ఇరుకు మార్గంలోనికి వచ్చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. అంటే సంఘంలోనికి రావడం అంటేనే అంటే ఇరుకు మార్గం గుండా ఇప్పుడు నువ్వు ప్రయాణం సాగించాలి. అందులో ఎన్నో అవమానాలు ఉంటాయి, అంటే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా నువ్వు ఇప్పుడు అధిరోహించాలి, జయించాలి. కాబట్టి ఇరుకు మార్గం అనగానే ఏమంటే చాలా మందికి చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే పోరాడడం. ఇప్పుడు ఒక కారు ఏమండి హైవే మీద మనం పోనించడం చాలా ఈజీ. ఒక కారు తీసుకొని వెళ్ళిపోతారు హైవేలో కానీ, బస్సులో కానీ, కార్లో కానీ, ఏదైనా టూ వీలర్లో కానీ ఏమండి చక్కగా వెళ్ళిపోతాం. కానీ అదే బాగా గుంటలు ఉన్నాయనుకోండి, ఆ రోడ్లో బాగా గుంటలు ఉన్నాయి అక్కడక్కడ ఏమండి 60, 70, 100లో కూడా పోయేస్తారు కార్లలో, 120లో కూడా పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ గుంటలు ఉన్నాయనుకోండి, నిదానంగా చూసి ఏమండి 10, 20లో పోతూ ఆ గుంటల్ని జాగ్రత్తగా తప్పించుకుంటూ ఒకవేళ అవసరమైతే దాంట్లో నిదానంగా దించి వెళ్ళిపోతుంటారు.
ఇరుకు మార్గం అంటే అలాగే ఉంటుంది. అండ్ దేవుని మార్గం అంటే అలాగే ఉంటుంది. ఇక ఇరుకు మార్గం అలాగే ఉంటుంది కాబట్టి మనం అందులో ఖచ్చితంగా ప్రయాణించాలి తప్పదు. పరలోకానికి వెళ్ళాలి అంటే. ఏవండీ లేదండి సంఘంలో నన్ను ఇలా అన్నారండి కాబట్టి నేను సంఘానికి రానండి. అంటే చాలా మంది చేసే తప్పది. మనుషులు నిన్నేమైనా అన్నారనుకోండి, దేవుడు నిన్ను అనలేదు గదా! కాబట్టి ఈ మందిరంలో ఏవండీ ఈ మందిరానికి వెళ్తేనండి పలానా వాళ్ళు నన్ను ఇలా అంటున్నారండి. కాబట్టి నేను ఆ మందిరానికి వెళ్ళనండి. వాళ్ళతో నేను సహవాసంలో ఉండనండి. కాబట్టి నేనేదో నాకిష్టమైనటువంటి సహవాసాన్ని నేను తీసుకున్నా. ఫస్ట్ స్టెప్‌లోనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. సంఘాన్ని ఎప్పుడు విడవాలి అనంటే అక్కడ వాక్యం లేనప్పుడు. మరి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైనా మనం జూసుకుందాం. మరి సంఘాన్ని విడవాల్సినటువంటి వారికున్నటువంటి లక్షణాల గురించి మనం తర్వాత ఎప్పుడైనా జూసుకుందాం. కానీ మీరు సహవాసం ఒక మనుషులను బట్టి లేదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఎప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఆ సహవాసం నుండి దూరం కాకూడదు. కాబట్టి ఎవరో ఏదో అన్నారు. ఏమండి ఒక సందర్భంలో పేతురు గారిని మరి పౌలు గారు తిడతారు. ఎందుకనంటే ఈయన అప్పటి వరకు కూడా అన్యులకి అనేకమైనటువంటి విషయాలు చెబుతూ, అనేక మంది అన్యులను దేవునిలోనికి తీసుకొనొచ్చేటువంటి వాడు పౌలు గారు. కానీ పేతురు గారికి కూడా అదే మనసుంది. అన్యులకు వెళ్ళాలి, అన్యులకి సువార్త చెప్పాలి అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్లి సువార్తను ప్రకటిస్తుంటాడు. కానీ అక్కడ సడెన్‌గా ఏమవుతుందనంటే ఒక సందర్భంలో క్రైస్తవులుగా మారినటువంటి కొంతమంది యూదులొచ్చేస్తారు ఆయన దగ్గరికి. పేతురు గారి దగ్గరికి యూదులొచ్చినప్పుడు పేతురు గారు ఒకటి ఆలోచన చేస్తారు. ఒకవేళ నేను అన్యులతో సహవాసంలో ఉంటే యూదులు ఎక్కడ నన్ను విడిచిపెట్టి పోతారేమో అని భయపడి ఏం చేస్తాడనంటే ఏవండీ ఆ యూదులు రాగానే అన్యులను దూరం పెట్టేస్తుంటాడు. ఇది గమనించినటువంటి మరి పౌలు గారు ఆయన్ని ఒక మాట అంటాడు. "నువ్వు దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నావు పేతురు గారు. ఇలా చేయకూడదు నువ్వు. అన్యులకు కూడా మన సువార్తను ప్రకటించాలని చెప్పినప్పుడు, మరి యూదులకి మనం జెప్పాలి. అలాగే అన్యులకు కూడా మనం చెప్పాలి. అన్యులు అందరూ కూడా ఒకటే గదా! మరి నువ్వేంటి ఇలా జేస్తున్నావని" ఆయన్ని గద్దిస్తాడు. ఆ! పౌలు గారు నన్ను ఇంత మాట అన్నాడా? కాబట్టి నేనింక రాను. నేనింక దేవుని పని చేయను. దేవుడు నేనెవరిని మొదట ప్రారంభం నుండి నేను యేసుక్రీస్తుని వెంబడించిన వాడిని గదా! యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాడిని నాకే జెప్పిస్తున్నాడా నీతులు? అని ఒకవేళ పేతురు గారు దేవుడిని విడిచిపెట్టిపోతే లెక్కెలా ఉంటుంది జెప్పండి ఆలోచించండి. దేవుని పనిని విడిచిపెట్టలేదండి. సరి జేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, సరి జేసుకోండి ఇది అని అన్నప్పుడు నువ్వు నాకు చెప్పేంత వాడివా? లేదా ఈ సంఘంలో నేను ఎంతకాలం నుండి ఉన్నానో తెలుసా? మరి నాకే ఇలాంటి అవమానాలు జేస్తారని నేను వెళ్ళిపోతాను. ఏవండీ ఈరోజు సంఘాలు ఎక్కువగా విడిపోవడానికి కారణం ఇదేనండి. భిన్నాభిప్రాయాలు. ఏవండీ వాక్యం కొరకు విడిపోవట్లేదు. ఒక వ్యక్తి ఏదో అన్నాడని, ఆ వ్యక్తి నన్ను ఇలా అంటాడా? మరి నా ఇమేజ్ డ్యామేజ్ కాదా? అని చెప్పి ఏవండీ సెపరేట్‌గా ఎళ్ళిపోవడం. ఇలా చాలా సంఘాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకనంటే సంఘం యొక్క విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి నేను గూడా వెళ్ళిపోయి నేను గూడా ఒక సంఘాన్ని పెట్టేసుకుంటానని చెప్పి చాలామంది ఆలోచనలు చేస్తుంటారు. నేను నేర్చుకున్నానండి బాగా వాక్యము. నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదు మా మందిరంలో. కాబట్టి నేనేం చేస్తానంటే నాకు అనుకూలంగా ఉండే ఒక 10 మందిని తీసుకొని వెళ్ళిపోయి నేను మా ఇంట్లో ఒక దుకాణం పెట్టేస్తాను. తర్వాత దాన్ని ఒక మందిరాన్ని చేసేస్తాను. ఇలా సంఘాలన్నీ గూడా విడిపోతూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సంఘము పరలోకపు గవిని. దేవుడు సంఘంలోనికి చేర్చాడు అనంటే, ఆ సంఘములో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా వాక్యం కొరకు నిలబడండి. హెచ్చరికలుంటాయి. ఒకళ్ళు హెచ్చరిస్తారు మిమ్మల్ని తప్పు చేసినప్పుడు. సరి జేసుకోండి. అంతేగాని లేదండి మీరు నన్ను ఇలా అన్నారా? నేను రానండి ఇక ఈ సంఘానికి అనే మాట మీలో రాకూడదు. ప్రేమను కనపరచండి. ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఏవండీ ఈ తప్పు చేశాడు కాబట్టి ఈయన్ని బయట పెట్టేసేయండి, తరిమేసేయండి అంటే ఇంక వాడు ఎప్పుడు రక్షణ పొందుకుంటాడు ఇంక మరలా. వాడిని ప్రేమించి సంఘంలో నిలబెట్టేటువంటి బాధ్యత మనది. ప్రేమను కనపరచాలి. సత్కార్యం జేయాలి. అవసరాలలో ఉన్నటువంటి వారికి సంఘంలో అవసరాలలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలి. వాళ్ళని బలపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. వాళ్ళ ఆత్మలు వాళ్ళు కృంగిపోకుండా మనం చేయాలి. ఆ గవినిలోనికి నువ్వొస్తేనే క్రీస్తు మార్గంలోనికి నువ్వు ప్రవేశించినట్లు. ఆ ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించినట్లు. ఆ ఇరుకు మార్గంలో నువ్వు నడుస్తున్నట్లు. కాబట్టి నేను ఇంట్లోనే ఉండిపోతానండి. వాక్యం వినుకుంటూ ఉండిపోతాను. కాబట్టి ఇలా ఉంటే నాకింకేమి ఇబ్బందులుండవు గదా! ఆ తలకాయ నొప్పి నాకుండదు గదా! అంటే నువ్వు ఇరుకు మార్గంలో ఉండడానికి నువ్వు ఇష్టపడట్లేదు. నువ్వు విశాల మార్గాన్ని కోరుకుంటున్నావు. విశాల మార్గం నిన్ను కడకి పాతాళానికే తీసుకొని వెళ్ళిపోతుంది తప్ప పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతుందనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయకండి. మరొక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
6వ వచనం చూద్దాం పిల్లలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. మరి ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా క్షమించాలి, 2వ పూర్వకాలం అధ్యాయం మందు చూడండి. క్షమించండి. 2వ అధ్యాయము 6వ వచనం లేదా 5వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలండి. ఇక్కడ మరి 6వ వచనము ఆఖరి మాటలో ఒక మాట చెప్తున్నాడు. రాబో యుగములలో దేవుడు మరి ఆయన యొక్క కృప మహదైశ్వర్యము కనపరచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి, 7వ వచనంలో ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని రాయబడింది. బెట్టును కాదు అండి, బెట్టెను, కూర్చుండబెట్టెను. అంటే ఇది పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ అని మనం చూసుకుంటే పాస్ట్ టెన్స్ లెక్కలోకి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకొని మనలను ఏం చేశాడు అని అంటే మనలను రక్షించి పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టాడట ఆల్రెడీ. ఏంటండి ఏమండి ఈ మాటను మనం చదువుతున్నప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. కూర్చుండబెట్టెనని రాశాడేంటి? మనం ఇంకా భూమి మీదనే ఉన్నాం కదా, భూమి మీదనే కూర్చొని ఉన్నాం కదా అండి. కూర్చుండబెట్టెను, పరలోక రాజ్యంలో ఆల్రెడీ కూర్చుండబెట్టాడంట. పరలోక రాజ్యంలో ఆల్రెడీ కూర్చుండబెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? సంఘములో కూర్చుంటున్న ప్రతి వాడు పరలోకంలో కూర్చుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన కృపచేత మనలను రక్షించి మనలను కాపాడి మన పాపములను కడిగి సంఘంలో కూర్చుండబెడుతున్నాడంటే అర్థం ఏంటనంటే సంఘంలో కూర్చున్నవాడు దేవుని రాజ్యంలో లేదా పరలోక రాజ్యంలో కూర్చుంటున్నాడు. మరి మందిరంకు ఛాయ మనం ఆలోచించినప్పుడు ప్రారంభంలో ప్రతి పాపములను కడిగేటువంటి స్థలముగా మనకి ఏమండి ఇశ్రాయేలీల కాలంలో కనబడుతుంది. ప్రతి పాపములను పరిశుద్ధపరిచేటువంటి స్థలముగా మనకు కనబడుతుంది. దేవుడు అక్కడ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అక్కడ నుండే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉందని మనకు కనబడుతుంది. మరి మనం వెళ్తున్నటువంటి సంఘములో మనం ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ప్రతి పాపము, మనం చేస్తున్న ప్రతి పాపము ప్రక్షాళన సంఘములో జరుగుతుంది. మరి ప్రతి వారం మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు చేస్తున్నటువంటి పాపముల యొక్క ప్రక్షాళన అక్కడ జరుగుతుంది. సంఘములో ప్రక్షాళన జరుగుతుంది. చాలా మందికి ఉండేటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇళ్ళల్లో కూడా కూడుకొని రొట్టె ద్రాక్షారసాలు వాళ్ళే విచ్చుకొని వాళ్ళే తినేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. అలా చేయకండి. సంఘముగా కూడుకోవాలి. రొట్టె ద్రాక్షారసం సంఘములో విరవబడాలి. మీ యొక్క పాపముల యొక్క ప్రక్షాళన అక్కడ జరగాలి. సంఘముగా కూడుకుంటూ మీరు చేస్తున్నటువంటి మీ అతిక్రమములను మీరు సరి చేసుకుంటూ అక్కడ కూర్చోవాలి. ఎందుకనంటే పరలోక రాజ్యంలో మీరు కూర్చొని ఉన్నారని మర్చిపోకండి. కృపచేత ఆయన మనల్ని కాపాడాడు. మరి ఆ కృపను మనం ఏం చేద్దాం? ఇప్పుడు వ్యర్థం చేద్దామా? వ్యర్థం చేయకూడదండి. కాబట్టి ప్రియులరా, మరి అతి ఆలోచనలకు వెళ్ళకండి. ఏది చేసినా దేవుని కోసమే, ఎలా చేసినా దేవుని కోసమే. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం చేసుకుందామండి, అడిగేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు అని అనుకోకండి. ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉంది. కాబట్టి సంఘం యొక్క విలువ తెలిసిన వాడు ఎప్పటికీ కూడా సంఘాన్ని విడిచిపెట్టుకోడండి. సంఘం విలువ తెలియని వాడే ఏమండి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో ఒకటి చేస్తుంటారు. కాబట్టి అర్థమైంది అనుకుంటాను. ఈ కవినిలోనికి వచ్చినటువంటి వారే, మందిరంలోనికి వచ్చినటువంటి వారు లేదా సంఘములోనికి వచ్చినటువంటి వారి సహవాసంలో ఉంటారు. ఆ సహవాసంలో ఉన్నటువంటి వారికే క్రీస్తు మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. క్రీస్తు మార్గంలో నడిచేటువంటి వారే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంట్రన్స్ గేట్ కాడ ఉండిపోయారు అనుకోండి, మీరు లోపలికి వచ్చినట్టు కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఎవడైనా గేట్ కాడ నిలబడుకున్నాడు అండి చాలాసేపటి నుంచి, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీ ఇంటి గేట్ దగ్గర ఎవడో ఒకడు చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నాడు, వాడు లోపలికి రావడం లేదు, ఏం అడగడం లేదు, ఊరినే ఉన్నాడు. ఏం చేస్తాను చెప్పండి? ఎవడరా నువ్వు ఫస్ట్ బయటకు పోంటాం. కాబట్టి మందిరంలోనికి రానటువంటి వాడి పరిస్థితి కూడా అదే. దేవుడు ఎవడరా నువ్వు వెళ్ళిపో అంటాడు.
మరి ప్రభువా నీ నామంలో అనేక అద్భుత కార్యములు చేయలేదా? ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయలేదా? నీ నామాన్ని ప్రకటించలేదా? ఏమండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనంలో మరి ఇన్ని చేశాం కదా నీ నామంలో అంటే గెట్ ఔట్ అంటాడు. ఎందుకనంటే సహవాసంలో లేవు కాబట్టి. అర్థమైందనుకుంటాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ పరలోక రాజ్యానికి ప్రవేశం యొక్క ఛాయ ఏంటో క్రైస్తవులలో అనేక మందికి అర్థం కాలేదు నా తండ్రి. గవనిలోనికి మేము రావాలి అంటే మీ మందిరంలోనికి, మీ సహవాసంలోనికి, సంఘములోనికి మేము రావాలి. అలా వచ్చినటువంటి వారే క్రీస్తులో మరి క్రీస్తు ఏర్పరిచినటువంటి మార్గంలో నడుచువారై ఉంటారని, అలాంటి వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందని నా తండ్రి ఈ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. ఇది అర్థం కాక నా తండ్రి సహవాసాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి కొరకే ప్రార్థిస్తుంటున్నాను, తోడుగా ఉండండి. అలాంటి ఆలోచనలు నా తండ్రి మాలో లేక ఎల్లప్పుడూ సహవాసంలో మేము ఉండుటకు, నిజమైనటువంటి సహవాసంలో మేము ఉండుటకు సాయం చేసి నడిపించండి. మరి సంఘం యొక్క ప్రాముఖ్యత మీ బిడ్డలకు వివరించాను, అర్థమైంది అనుకుంటాను. కాబట్టి సంఘ సహవాసంలో ఎల్లప్పుడూ మీ బిడ్డలు ఉండటకు సాయం చేసి నడిపించండి. మరి ఆ యొక్క ఇరుకు మార్గంలో నా తండ్రి మేము ప్రయాణించాలి కనుక ఇరుకు మార్గంలో మాకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఎన్నో నా తండ్రి బలహీనమైనటువంటి సందర్భాలు ఎన్నో మా జీవితాలలో వచ్చిన సంఘము వాటినన్నిటిని కూడా సరిచేస్తున్న తండ్రి, సంఘముతో సహకారులుగా మేము ఉంటూ ముందు కొనసాగటం సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మీ మాటలు విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో నా తండ్రి వాళ్ళకు అవసరమైనటువంటి ప్రతి మేలును నా తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించమని కోరుకుంటూ, మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులను అలాగే అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి తోడుగా ఉండండి. వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి ప్రతి యవన బిడ్డను నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని బలపరచమని కోరుకుంటున్నాం నా తండ్రి. మరి ఇంతటి వాక్యాన్ని నా తండ్రి మీ బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని బట్టి నా తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీ చిత్తమైతే మరలా మేమందరం ఈ విధంగా కూడుకొని మీరు ఆనందించేటువంటి మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతున్నాం. ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమైనా డౌట్స్ ఉంటే తెలియపరచండి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నాలన్నా వందనాలు. మేము వందనాలు. అడిగిన ఒక క్వశ్చన్ అసలు ఇంట్లో కూర్చొని మరి సంఘానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మరి దేవుని ఆరాధించచ్చా లేకుంటే దేవుణ్ణి స్తుతించన్నా అని అడిగిన ఒక చిన్న ప్రశ్నకి మీరు బేసిక్ నుంచి మరి పిహెచ్డి లెవెల్ వరకు చెప్పారన్న. అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది, వందనాలు. అసలు సంఘం ఎక్కడ అంటే దేవుని తలంపులు ఎలా ఉండింది, మనుషులు ఎలా ప్రారంభించాడు, యాకోబు గారికి వచ్చిన ఆ దేవుడు తెప్పించిన ఆ కళ భావము నుండి సాలమోన్ గారి దగ్గరికి, ఆ తర్వాత మరి ప్రస్తుత కాలంలో మరి సంఘానికి ఉన్న ప్రాముఖ్యతను మీరు ఎంతో క్లియర్ కట్ గా అసలు ఒక 1% డౌట్ లేకుండా చాలా క్లియర్ కట్ గా చెప్పారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా వందనాలు అన్న మీకు. దేవునికి స్తోత్రం. వందనాలన్న. కానీ మరి నేను నా దగ్గరికి ఒక డౌట్ వచ్చిందన్న. అంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను. మరి నేను మళ్ళీ మీరు అన్నారు ఎలాంటి సిల్లీ ప్రశ్న ఉన్నా కానీ మీరు అడగండి నేను చెప్తాను అని అన్నారు. నో ప్రాబ్లం. సో ఇది వారు అంటే వారికి దెబ్బ తగులుకోకుండా వారి అడిగిన ఎలాంటి ప్రశ్నలన్నా అడగచ్చు అనే ఒక ఫీలింగ్ వారికి కలిగించడానికి ఈ ప్రశ్న అయితే నేను ఇస్తున్నానన్న, అడుగుతున్నానన్న. ఓకే. అదేంటంటే అన్న, పేతురు గారికి పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడ్డాయి అని ఉంది బైబిల్లో. అంటే పరలోకానికి ద్వారాలు ఉన్నాయా అనేది వాళ్ళ డౌట్ అన్న. సరే అన్న, ఓకే, అర్థమైంది. పరలోకానికి ద్వారాలు ఉన్నాయి, అందులో తాళపు చెవి అనగానే ఏమంటే ఫిజికల్ తాళపు చెవులు ఇచ్చాడు, ఫిజికల్ గా మరి డోర్స్ ఉన్నాయని కాదు, కానీ ప్రవేశించడానికి ఒక అర్హతలు, ఒక్కొక్క తాళపు చెవి అంటే ఒక్కొక్క అర్హత. మరి అక్కడ పేతురు గారు చేసినటువంటి పని ఏంటనంటే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు అని ప్రశ్నించాడు. అక్కడ సందర్భం ఏంటనంటే, ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి నేను మీతో ఉన్నాను కదా, నేను మీతో ఉన్నప్పుడు మరి ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ఎలీషా అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు గారు అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని మాకు అర్థమైంది
అనేటువంటి మాటని చెప్పినప్పుడు నువ్వు అర్హతను సాధించావు. అంటే నీకు ఒక తాళపు చెవి అంటే అర్హత. ఒక్కొక్క తాళపు చెవి ఒక్కొక్క అర్హత. మరి ఎందుకు పేతురు గారు ఆ మాట అన్నారంటే అప్పటి వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్నటువంటి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నిటిని కూడా చూసుకుంటూ వచ్చాడు కాబట్టి, మరి పాత నిబంధనలో కోట్ చేయబడినటువంటి ఈయన గురించి రాయబడినటువంటి కొన్ని వాక్యాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. కాబట్టి అందుకనే మీరు మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు కూడా పాత నిబంధనలో ఆయన గురించి రాయబడినటువంటి కొన్ని విషయాలను చెప్తూ ఉంటాడు. మా పేతురు గారు. మత్తయి సువార్తలో మీరు చూస్తుంటే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పేతురు గారికి ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ విషయాలు అర్థమయ్యి పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటనంటే, "నువ్వు నిజముగా దేవుని కుమారుడువు" అని అన్నప్పుడు, ఇదిగో నువ్వే ఫస్ట్ పర్సన్ నేను దేవుని కుమారుడని అంగీకరించడానికి. ఇంతవరకు కూడా శిష్యులు నన్ను వెంబడిస్తున్నారు, నాతో వస్తున్నారు సుమారుగా మరి వందల మంది నన్ను వెంబడిస్తున్నారు గానీ, నన్ను దేవుని కుమారుడుగా కన్ఫర్మ్‌గా నమ్మిన ఫస్ట్ పర్సన్ నువ్వే. కాబట్టి నీతోనే నా సంఘం స్టార్ట్ అవుతుంది. నీ ఆ బండ మీద నా సంఘాన్ని కడుతున్నానంటే, ఆ సంఘంలో ఫస్ట్ పర్సన్ నువ్వే. నన్ను నమ్మిన వాడవు ఫస్ట్ నువ్వే అని చెబుతూ, నీకొక అర్హతను నేనిచ్చాను. ఆ అర్హతను నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి, ఆ పరలోక రాజ్యపు తాళపిచ్చవిని నీకిస్తున్నాను. అంటే అర్హతను నీకిస్తున్నానని అర్థం అంతే. అంతేగాని ఫిజికల్‌గా ఏదో తాళం ఇచ్చాడని లేదా ఏదో డోర్‌లున్నాయని కాదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు నా దగ్గర ఒకే ప్రశ్న వచ్చింది. ఇంకా మిగతావన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి అన్నని. అన్న మరొక సందర్భాలు కూడా ఉంటాయన్న ఇలాగా. అంటే కొంతమంది కుటుంబాల్లో స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటారు. కానీ పురుషులు నమ్ముకోరు. కాకుంటే పురుషులు ఆటంకపరుస్తుంటారు స్త్రీలని. మరి "నువ్వు చర్చికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండు. మరి మా ఇంట ఉంటలేని దేవుడు నిన్ను నమ్ముకున్నావోయే" అని అనే అనే మరి అలాంటి సందర్భాలు కానీ, మరి మోస్ట్‌లీ మనం ఎక్కువ స్త్రీలే ఎదుర్కొంటారు ఇట్లాంటివి. పురుషులు నంబర్స్‌లో తక్కువ అని మనం చూడొచ్చు సమాజంలో. మరి అలాంటి వారికి పరిస్థితి ఎట్లా అన్న? ఇప్పుడు వారికైతే ఇష్టం ఉంది దేవుని మందిరానికి రావాలా, వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలా, మరి ప్రభు బలులు తీసుకోవాలనే ఇష్టం అయితే ఉంది. కానీ వారికి అవకాశం ఉండదు. ఇంట్లో ఇబ్బందులు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ అత్తగారో, లేకుంటే ఇంట్లో వాళ్ళో, లేకుంటే వాళ్ళ బంధువులో బైబిల్ పట్టుకొని పోవడం అనేది వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీళ్ళకైతే ఇష్టం ఉంటుంది రావాలి మందిరానికి అని. కాకుంటే వీళ్ళకి వచ్చే వీలు కాదు. మరి అలాంటి వారి పరిస్థితి ఎలాగన్నా? దేవుని కొరకు మనం దేన్నైనా విడిచిపెట్టుకోవాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. అంటే కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, మొదటగా భర్తను మార్చుకునే ప్రయత్నం చేయాలని. ఎందుకనంటే మీ ప్రవర్తనను బట్టి పేతురు గారు రాసినటువంటి పత్రికలో చెప్తాడు కదా! మీ ప్రవర్తనను బట్టి మీరు దేవుని గురించి వాళ్ళకి చెప్పకపోయినా, వాళ్ళు దేవునిలోనికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మన ప్రవర్తన వారి ఎదుట మరి మంచిగానే ఉండాలి. కానీ అందరి విషయాలలో ఒకే విధంగా ఉంటుందని మనం చెప్పలేమండి. ఎందుకనంటే కొంతమంది ఆహ్, మంచి ప్రవర్తన ఉన్నా మారని భర్తలుంటారు. అర్థం చేసుకున్నటువంటి భర్తలుంటారు. కొంతమంది ఎలా ఉన్నా ఆహ్, అర్థం చేసుకునేటువంటి భర్తలు కొంతమందుంటారు. కాబట్టి వాళ్ళని వెళ్ళొచ్చు, వెళ్ళనీకోకుండా చేయొచ్చు ఏదైనా గూడా. ఇప్పుడు సహవాసములో ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కానీ అవకాశం లేనప్పుడు మనం ఏం జేయలేం. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేం, తొందర పెట్టలేం. ఖచ్చితంగా మందిరానికి రావాలి, ఖచ్చితంగా మీరు రానే రావాలి అని మనం తొందర పెట్టలేం. కాకపోతే దేవుడిని అడగొచ్చు. మంచి అవకాశాన్ని ఇవ్వమని దేవుడిని అడిగి, మనం ప్రార్థన చేసి, మరి ఆ సమయం కొరకు మనం ఎదురు చూడడంలో తప్పు లేదండి. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్నయితే ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా దాన్ని తెరుస్తాడు. తెరవకోకుండా మాత్రం దేవుడు అలా విడిచిపెట్టడు మనల్ని. కాకపోతే మన విశ్వాసం ఆ విషయంలో బలంగా ఉండాలి. కేవలం దేవుడిని నమ్ముకున్నామని కాదు గానీ, మన విశ్వాసం బలంగా ఉండాలి. ఇప్పుడు రాలేనటువంటి పరిస్థితి ఆహ్, ఇప్పుడు బంధువులందరికి ఆమె సమాధానం చెప్పకపోయినా, భర్తకు మాత్రం ఆమె సమాధానం చెప్పుకోవాలి ఖచ్చితంగా. కానీ దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణకు నేను చెప్తానన్నా, ఇప్పుడు మన రీసెంట్‌గా ఒక ముసలావిడకి మనం రీసెంట్‌గా బాప్తిజం ఇచ్చాం. మన ఇంటికి దగ్గరే ఇచ్చాం. అవునండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గూడా ఎక్కువగా హైందవుల ఫ్యామిలీనే. హైందవుల ఫ్యామిలీ వాళ్ళ భర్త గారు అస్సలు క్రిస్టియానిటీ అంటేనే పడదు. కానీ ఈమె నమ్ముకునింది పాపం. ఆమె కొడుకుని బట్టి ఆమె నమ్ముకునింది. నమ్ముకొని తెలుసుకునింది కానీ ఆయన వెళ్ళనిచ్చేవాడు గాదు.
కానీ విచిత్రం ఏంటంటే ఈమె కంటే ముందు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈమె ఇంకా దేవునిలోకి ఇంకా ఎక్కువగా నమ్ముకోవడం, మరి మన చేతుల ద్వారా బాప్తిసం పొందుకోవడం, బాప్తిసం పొందుకున్నటువంటి 2 వారాలు, 3 వారాల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. అంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆమెకి. సో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని దేవునిలో విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడదు. అలాగే సహవాసంలో అంటే మనం ఫిజికల్‌గా మన అపియరెన్స్ అక్కడ లేకపోయినా, సహవాసంలో మనం ఎలాగో ఒక రీతిగా మన ఇది వాళ్ళతో ఉండాలి. సహవాసం ఉండాలి. సో, అలా మనం చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. సో, దాని కొరకు మనం వెయిట్ చేయాలి గానీ, తొందరపడి భర్తలను తిట్టేయడం, బంధువులను తిట్టేయడం అయన్నీ చేయకూడదు. రెండోదేంటనంటే, అయినంత వరకు భర్తలకి దేవుని గురించి చెప్పి వాళ్ళని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో, వాళ్ళేం జేయాలనంటే, భర్తకి ఎక్కువగా వాక్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక టైంలో కాకపోయినా, ఒక టైంలో ఆలోచించి సాయం జేస్తారు. ఇంక మనకు చెప్పాల్సినది మనకు జవాబుదారీ భర్తే గాబట్టి, భర్తే మన మాట ఒప్పుకుంటే ఇంక బంధువులతో మనకేం పని లేదు. కాబట్టి బంధువులను మనం పక్కన పెట్టినా, ఖచ్చితంగా భర్తకైతే దేవుని గురించి చెప్పుకోవడం చాలా అవసరం. ఎందుకు ఈ దేవుడిని నమ్ముకున్నాను నేను అనేటువంటిది భర్తలకు వివరించడం చాలా ప్రాముఖ్యమండి. అలా మనం చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇంకా చాలా క్రూరులుంటారు. ఇంకెంత చెప్పినా వినని వాళ్ళుంటారు. ఇంక వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం. ఇదిగో నేను చెప్పినట్లుగా ఆ తల్లి విషయంలో జరిగినట్లుగానే జరగొచ్చంతే. కాబట్టి వి కెనాట్ ఫోర్స్ దెమ్ అన్న. ఇప్పుడు ఖచ్చితంగా లేదు మీ ఇంట్లో ఏం చేసినా గూడా, మీ ఇంట్లో ఎలా ఉన్నా గూడా మీరు ఖచ్చితంగా సంఘానికి రావాలి, మీరు వచ్చి వినాలి అనంటే ఆమె పాపం ఏమవుతుందో మనకు తెలీదు. కాబట్టి ఆమెకి మనం చెప్పాల్సిన మాట ఒకటే ఫస్ట్ మీ భర్తకి దేవుని గురించి చెప్పుకోండి. మీ కుటుంబానికి దేవుని గురించి చెప్పండి. ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలో వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. విని వాళ్ళు అలా మారొచ్చిన వాళ్ళు ఎంతోమందున్నారండి. స్టార్టింగ్‌లో భార్యని ఎంతో ఆటంకపరిచిన వాళ్ళు గూడా, తర్వాత ఆమె దేవుని గురించి చెప్పడం విని వాళ్ళ జీవితాలలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి దేవునిలోనికొచ్చినటువంటి వాళ్ళు గూడా చాలామందున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం జేయాలి. కాబట్టి మన సంఘం విషయంలో వాళ్ళని ఫోర్స్ చేయలేం. థాంక్ యూ అన్న. ఓకే అండి.